సార్ ఈటీవీ కంటే అంత క్లీన్ కంటెంట్ ఉంటుంది. సో దీంట్లో చూస్తే ట్రైలర్లో చూస్తే కొన్ని సీన్స్ అండ్ యూత్ ఇవి ఉన్నాయి, డ్రింకింగ్ సీన్స్ అవన్నీ అవి ఎంతవరకు పర్మిట్ చేసాయి? సో థింగ్ ఏంటంటే తులసి ఒక వరల్డ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. తులసి రామ్ ఒక కూర్చొని ఇంట్లో లేకపోతే ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడితే ఎలా ఉంటుందో ఆ వరల్డ్ ఎక్స్ప్లోర్ చేసినాం. ఇట్ వాజ్ అ జెన్యూన్ అటెంప్ట్ విచ్ వీ గేవ్. సో తులసి రామ్ నలుగురు ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, ఆఫీస్లో కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, వాళ్ళ వరల్డ్ ఎలా ఉంటుంది, అంతే. జెన్యూన్గా ఏం జరుగుతుందో అదే చూపించాం. అంటే కొంచెం యూత్కి యూత్ అనేం కాదు, ఇప్పుడు 90sలో ఇంట్లో ఫ్యామిలీ ఎలా ఉంటుందో ఆ జెన్యూన్గా ఎలా చూపించాం. తరుణ్ భాస్కర్ గారు ఇన్ఫ్లుయెన్స్ వలన అది ఆ సీన్స్ వచ్చాయా? అట్లా కాదు, ఇప్పుడు మనము బయటికి పోయి లెఫ్ట్ తిరిగితే బార్ బయట 100 మంది యూత్ ఉంటారు, అప్పుడు మనం ఏం అడగము. కానీ ఇక్కడ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేంతైతే ఉండదు. ఒకటే వచ్చి నాకు తెలిసినంత వరకు అయితే నేను అనిల్ తోటి కూడా మాట్లాడినప్పుడు, అన్లెస్ యూ షో వాట్ యు ఆర్ యూ కాంట్ చేంజ్. సో మనం దాన్ని కప్పిపెట్టలేము, అది రియాలిటీ అది. సో అది ఏస్థెటిక్గా చూపించిండు అనేది నేను నమ్ముతున్నా. ఇంటెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్, దట్స్ వాట్ ఐ ఫీల్. సార్ ఒక స్మాల్ థింగ్, మీరు సిరీస్ చూస్తే అర్థమవుతుంది అవన్నీ చేసిన తర్వాత వాడు ఏం నేర్చుకున్నాడు అనేది కథ. సో ఖచ్చితంగా అలాంటి కంటెంట్ ఉంటుంది. వేరే ఓటీటీలు అంటే మేము అడగము ఈ క్వశ్చన్, Definitely. ఓన్లీ ఈటీవీ కోసం అని చెప్పి మనం ఇప్పుడు క్లీన్ కంటెంట్ అన్నారు కదా, దీంట్లో ఈ సీన్స్ కూడా మరి థ్యాంక్ యూ ఫర్ compromise అయ్యారా అనేది. థ్యాంక్ యూ ఫర్ ఇది కన్సర్న్ ఆస్కా కంప్లైంట్ ఆస్కా? లేదు లేదు సార్, అంటే నాకు చాలా థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. ఎందుకంటే మేము కథలు వినేటప్పుడు కూడా ఆ సైడ్ కూర్చొని ఆలోచిస్తాం, బికాజ్ ఒక లెగసీ ఉంది కదా. బట్ ఇందులో ఎక్కడే కానీ ట్రబుల్సమ్ కాంటెంట్ ఉన్నది. మేము కూడా డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్ అందరు కూర్చున్నప్పుడు, ఒక మాసా తాగుతూ ఏదైనా చేద్దాం అని చెప్పి. కానీ మాసా తాగేలాగా ఎవరు లేరు సార్ అక్కడ. సో దానివల్ల అలా తీసుకొచ్చిందే తప్ప. బట్ యూ విల్ హ్యావ్ ఫన్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్.